నేటి దైవ వాక్కు యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం నుండి. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్షింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఈ 8వ అధ్యాయము మొదటి 11 వచనములు మనం చూచినట్లయినా వ్యభిచారము చేత పట్టుబడిన స్త్రీని గురించి శాస్త్రులను పరిసయ్యులను ఆ స్త్రీని తీసుకొని యేసు ముందుంచి బోధకుడా అని సంబోధించుచు ధర్మశాస్త్రం గురించి మాట్లాడుచున్నారు. మరి నీవేమంటున్నావు అని ప్రభువును ప్రశ్నించుచున్నారు. యేసు ప్రభు అయితే వంగి నేల మీద వ్రేలుతో వ్రాస్తూ, మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయుడని చెప్పి ఉన్నారు. ఆ మాట వినిన వారందరూ ఒకరి తర్వాత ఒకరు అందరూ వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. ఎందుకనగా ఈ లోకంలో పాపం లేని వారు ఏ ఒక్కరునూ లేరు. శాస్త్రులను పరిసయ్యులను మొత్తము ప్రజలందరూ ప్రభువును వెంబడిస్తున్న శిష్యులను అందరూ నేరస్తులుగా తీర్చబడి శిక్షకు గురి అయి ఉండేవారే. దీనిని బట్టి మనమందరము పాపులమని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అందరూ పాపులమే కనుక యేసు ప్రభు దారి తప్పిన వారిని వెతికి పాప విముక్తులనుగా చేసి రక్షించేందుకు ఈ భూలోకమునకు వచ్చారు. కానీ శిక్ష విధించేందుకు రాలేదు. పాపము బహు భయంకరమైనదని ప్రభువునకు తెలుసు. మన పాపాన్ని తీసివేసి ప్రభుల వారు బలిగాను అర్పణగాను బాధలను శ్రమలను నిందలను కష్టము అనుభవించి మనందరినీ పాప విముక్తులనుగా చేయుటకు యేసు మన కొరకు ప్రాణమర్పించడానికి వచ్చాడు. కాబట్టి ఆ స్త్రీతో ఏమంటున్నాడో చూడండి. అమ్మా, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? నేనును నిన్ను శిక్షింపను. అయితే నీవు ఒకటి చేయు, ఇక నుండి పాపము చేయకు. ప్రభు వారి కోరిక ఏంటి అంటే నీవు నేను మనమందరము పాపము చేయకుండా ఉండాలని మనల్ని హెచ్చరించుచు బలపరుచుచున్నాడు. అలనాడు ఆ స్త్రీతో పాపము చేయకు అన్నారు. ఇప్పుడు మనతో కూడా అంటున్నారు, పాపము చేయకుమని అంటున్నారు. కావున మనమందరము పాపమునకు దూరంగా ఉండి యేసుకు దగ్గరగా ఉందుముగాక. ఆమెన్.